ఘంటారావం నిఘా నీడలో ప్రతిధ్వని. స్టార్ట్ ఇది గత ఊరికే కొలతలు అని ఇప్పటికి నోటీసులు గీటీసులు ఇప్పుడు నోటీసులు ఇవ్వకుండా ఏం వేయకుండా వచ్చి ఇప్పుడు కొలుపుకుంటారు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు. అంటే ఇప్పుడు ఎప్పుడు గానీ భూమి మీద బాధితులకు గానీ లేకుంటే ఒక మనిషికి గానీ ఆశ ఉంటది, నాది అంటే నాది అనేటువంటి ఆశ ఉంటది. కానీ అధికారులు ఏం తెలుస్తున్నారు? ఇప్పటి వరకు 4 సార్లు గొలిచినని మీరు అంటున్నారు. మాత్రం ఇప్పటి వరకు కూడా ఏది చూపిస్తలేరు. ఇప్పుడు మొన్న గొలిచినప్పుడు వాళ్ళు వచ్చే కాడ చూపించలేదు, వారికి ఏడీ గొలిచినప్పుడు ఇప్పుడేమో గొడవ చూపిస్తాం. అధికారుల నిరక్షణ నేను 2012లో కట్టినా ఇల్లు. నేను ఇప్పుడు కొలితే మా వెనక నుంచి వచ్చేసింది, ఇట్లా పోయింది, మళ్ళీ ఇట్లా వచ్చింది. మొన్న కొలిచినప్పుడు ఇక్కడ ఉండే, మళ్ళీ ఇప్పుడు గోడకు వచ్చేసి. ఇప్పుడు అధికారులే గనక ఇది ఫలానిది లేకుంటే మీది మాది అని అధికారులు తేల్చేస్తే అయిపోయేటువంటి ఈ అంశానికి ఇప్పుడు ఇద్దరి మధ్యన గొడవ పెట్టి చూసేటువంటి పరిస్థితి అధికారుల నిర్లక్ష్యమే కదా. అంతేనా? అంటే ఇక్కడ GWMC వాళ్ళు ఉన్నారు, రెవెన్యూ శాఖ వాళ్ళు ఉన్నారు, అందరు ఉన్నారు. అంతేగా? మీ పేరెంట్? తిరుపతి. నా పేరు. ఈరోజు అసన్పత్తి శివార్లో ఇరు వర్గాల మధ్యన భూమి తగాదాకు సంబంధించినటువంటి అంశంపై సర్వేయర్లు ఇటు అధికారులు వచ్చి సర్వే నిర్వహిస్తున్నటువంటి క్రమంలో మా భూమి మాదే, ఈ భూమి మాదే అంటూ ఒకరికొకరు తగాదా పడుతున్నటువంటి ఈ క్రమంలో నా భూమి నాదే అని వాళ్ళు చెప్తున్నారు, ఈ భూమి నాదే అని చెప్పి బాధితుడు చెప్తున్నాడు. తనకు హైకోర్టు నుంచి 2 ఆర్డర్లు ఉన్నాయి, ఇంజక్షన్ ఆర్డర్లు ఉన్నాయి, అయినా కూడా నాపై అక్రమ కేసులు అసన్పత్తి పోలీస్ స్టేషన్లో బనాయించిళ్ళు. దానికి నేను సవాల్గా రేపు సిపి దగ్గరికి వెళ్తా, డీజీపీ దగ్గరికి వెళ్తా, నేను డిఫర్మేషన్ సూట్ వేస్తా, నేను అవసరమైతే కోర్టును ఆశ్రయిస్తా, చట్టాన్ని గౌరవిస్తా, ఈ చట్టానికి లోబడి నేను పనిచేస్తా, ఈ చట్టాన్ని గౌరవిస్తా అని చెప్తున్నటువంటి గొర్రె రమేష్ గారితో మనం ఇప్పుడు ఉన్నాం. బాధితుడు, అతని మాటల్లో తనకు జరిగినటువంటి అన్యాయం ఏంటో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి. నమస్కారం. ఇంతకుముందే 40 సంవత్సరాల కింద మా 7గురికి మనిషికి 17 గుంటల భూమి చొప్పున ఇది ఇచ్చింది మాకుండే. ఉన్న తర్వాత పేపర్స్ కొట్టిన పేపర్స్ పోయిన తర్వాత 2005లో మళ్ళీ మేము తీసుకున్న తర్వాత 2005లో తీసుకొని 2006లో డిమార్కేషన్ చేయించినాం. డిమార్కేషన్ చేసిన తర్వాత పాతిన తర్వాత అద్దులు బీకేసి చుట్టుపక్కల ఉన్న ఇప్పుడు ఎవరైతే ఆబ్జెక్షన్ చేసిన వాళ్ళు కొనుక్కుంటూ వచ్చిన భూమి కాదు, వాళ్ళకి మట్టిగా దున్నుకుంటూ వచ్చింది. కానీ నేను కొనుక్కుంటూ వచ్చిన భూమి. అటువంటి క్రమంలో అద్దులు పీకేసిన తర్వాత 2009లో మళ్ళీ ఒకసారి డిమార్కేషన్ చేసిన తర్వాత వాటిని వస్తే పీకేసిన తర్వాత మళ్ళీ 2014లో డిమార్కేషన్ చేసిన తర్వాత ఏడీ సర్వే డిమార్కేషన్ చేసిన తర్వాత అద్దులు పీకిన తర్వాత మళ్ళీ అద్దులు పీకేసిన తర్వాత వాళ్ళు కోర్టుకు పోయిన తర్వాత వాళ్ళు ఇంజక్షన్ ఆర్డర్ కొలవద్దు అంటారు. నేను కొలవాలని పోయిన తర్వాత ఇదే క్రమంలో జిల్లా కోర్టు అడ్వకేట్ కమిషన్ వేసుకొని కొలుచుకోమని జిల్లా కోర్టు వారు చెప్పిన తర్వాత కమిషన్ సవాల్ చేస్తూ హైకోర్టుకు వాళ్ళు కొలవద్దని 3 వీక్స్ కొలవద్దని ఆర్డర్ తెచ్చుకున్నారు. ఈ 3 వీక్స్లో మళ్ళీ కేసేసిన తర్వాత మొన్న 2022లో కొట్టేసింది. అది ఏమని డిమార్కేషన్ చేసుకోండి, వాళ్ళ సర్వే నెంబర్ వేరు, మీ సర్వే నెంబర్ వేరు, వాళ్ళ 186 అయితే వాళ్ళు తీసుకోవాలి, 180 అయితే మీరు తీసుకోవాలని క్లియర్గా ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మొన్న కొత్తగా ఆకుల వినయ్, ఈయన గరిగ కుమారస్వామి కొడుకులు, ఈయన మౌటం తిరుపతి, ఇంకా కొందరు వ్యక్తులు వచ్చి ఈ అక్రమంగా 3 సార్లు సర్వే చేసిన తర్వాత అడ్వకేట్ కమిషన్ వచ్చిన తర్వాత 3వ తారీఖు 8వ నెలల ఎర్రపగడ గారు వచ్చి కొలిసినాక అద్దులు నిర్ణయించిన తర్వాత అద్దులు మాదని చెప్పిన తర్వాత వాళ్ళు వచ్చి ఆకుల వినయ్ వచ్చి అక్రమంగా సొరబడి మా ఎస్ఐ గారికి ఇచ్చేసి పిటిషన్ పెడితే నేను పిటిషన్ ఇస్తే నా పిటిషన్ తీసుకోకుండా వాళ్ళ పిటిషన్ చేసుకొని కనీసం నా వర్షన్స్ తినకుండా తెల్లారి వరకు పేపర్ సెగ్మెంట్ ఇచ్చిండు. దీని మీద ఎవరైతే ఆకుల వినయ్ అమ్మిండో ఆయన మీద డిఫర్మేషన్ సూట్ వేసిన
అంతకుముందు వీళ్ళు ఆయన వినయ్ కొనక ముందు దాని మీద కేబిలిటీ ఉంది, వాళ్ళ మీద డిపర్మేషన్ సూట్ ఉంది, వాళ్ళ మీద క్రిమినల్ యాక్టివిటీ కేసులు ఉన్నాయి. ఉన్న వినయ్ అనే వ్యక్తి కొన్నాడు, కొని ఇది నాది అని ఆయన ఏదో మేనేజ్ చేసుకున్నాడు అక్రమంగా. మా అబ్బాయి లేనే లేడు, మా చిన్న అబ్బాయి సుధా లేనే లేడు. లేకుంటే వాడు ఢిల్లీలో మీద వాని మీద పెట్టిస్తారు కేసు. మా బాబు నాతో మాట్లాడు వాడు వేరే కొంటాడు, వాని మీద పెట్టిస్తారు. లేకపోయినా పెట్టించి ఇక్కడ దాకా వచ్చి టోటల్ వైజ్గా ఏం లేదు. ఎస్ఐ గారిని పట్టుకున్నాడు, ఆయన ఎవరు మాట వినకపోవడం. మీకు హైకోర్టు ఆర్డర్ను డెక్లీగా నవ్వుకుంటా ఏం క్యాస్ట్ మీది అంటే ఎస్సీ అంటే నువ్వు హైకోర్టుకు పోయే కెపాసిటీ అనేది అనుకుంటా ఒక వెకిలి చేష్టలు చేసుకుంటా హైకోర్టు ఆర్డర్ను చూతా లెక్కలకు తీసుకోకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడి అక్రమ కేసులు పెట్టించిల్లు వీళ్ళు. ఎస్ఐ గారు ఎంక్వైరీ ఆఫీసర్గా ఎస్ఐ గారే వచ్చిండు, సిఐ గారు ఉండి ఏమన్నారంటే అది పూర్తిగా పెద్ద ఇష్యూ ఉన్నది, దాన్ని పూర్తిగా అవగాహన చేసుకొని కేసు పెడదామంటే ఎస్ఐ గారు వినకుండా పర్సనల్ వెడ్జి తీసుకొని ఆయనతో కుమ్మక్కై ఇంత ముందు టోటల్ వైజ్ గా దీని మీద డీజీపీ గారికి సిపి గారికి 3 సార్లు, డీజీపీ గారికి 3 సార్లు, హ్యూమన్ రైట్స్ కమిషన్, లోకాయుక్త, SC/ST కమిషన్ అన్ని ఆఫీసులలో కేసులు వేసినాక సుతా ఏ పేపర్ చూడకుండా కేసులు బుక్ చేసి వీళ్ళందరూ ఇప్పుడు ఎవరైతే అబ్జెక్షన్ చేసిందో అందరి ప్రమేయంతో మొన్న కేసు చేసిన తర్వాత ఈ రోజున కొలిచిన తర్వాత ఏమైంది, వాళ్ళ భూమి కాదని తెలిసిన తర్వాత కేసుకు అర్థమైందో చెప్పాలి ఎస్ఐ గారు. అసన్పర్తి ఎస్ఐ దేవేందర్ గారు ఇష్టం వచ్చినట్టు ఏ పొజిషన్ అంటే ఆ పొజిషన్ మాట్లాడుకుంటా ఎట్లా అంటే ఫస్ట్ ఏమన్నాడు, ఏం క్యాస్ట్ అన్నాడు, ఎస్సీ అన్నా. ఎస్సీ నువ్వు హైకోర్టుకు పోయి ఆర్డర్ తెచ్చుకునే కెపాసిటీ ఉందా నీ దగ్గర అని హైకోర్టు ఆర్డర్ను నన్ను వెకిలి చేష్టలు చేసుకుంటా వెకిలి నవ్వుకుంటా ఇమ్మీడియట్లా తెల్లవారు ఏం ఇది లేకుండా కేసు బుక్ చేసిండు. అంటే కేవలం ఎస్ఐ గారు మాత్రమే ఇబ్బంది పెట్టారా లేకుంటే సిఐ గారు ప్రమేయం ఉందని మీరు అనుకుంటున్నారా? సిఐ గారు పర్ఫెక్ట్ గా చెప్పిండు, అది కేసు లోతుగుంటది, దాన్ని వెరిఫికేషన్ చేయాలంటే ఎస్ఐ గారు అయినకుంటే ఆఫీసర్ గా ఆయన వచ్చి మొత్తం టోటల్ వైజ్ ఆయన ఎంక్వైరీ ఆఫీసర్ గా వచ్చి తప్పుడు ఎంక్వైరీతో చేసిండు. చేసిన తర్వాత ఇప్పుడు కొలత కొలిచిన తర్వాత వాళ్ళది కాదని తేలింది. ఎస్ఐ గారు ఏం సమాధానం చెప్తారు ఇప్పుడు కావాలి అంటే ఇప్పుడు మీరు ఎస్ఐ గారి మీద సిపి గారికి డీజీపీ గారికి మీరు కంప్లైంట్ చేస్తారని చెప్పేటువంటి విషయం మాకు తెలిసింది, వాస్తవం? సిపి గారికి నేను చేసిన ఆల్రెడీ చేసిన తర్వాత ఈ రోజు ఏసీపీ గారికి ఎంక్వైరీ ఆఫీసర్ వేసిన తర్వాత ఈ రోజు ఇది ఉంటే సోమవారం పోతానని నేను వాళ్ళకి ఇది చేసిన. ఇప్పుడు ఈ రోజు జరిగినటువంటి సర్వేలో అంటే ఇప్పుడు వచ్చినటువంటి అధికారులు మీకు తేల్చిన అంశం ఏమన్నా ఉందా? ఇప్పుడు కంప్లీట్ గా అప్పుడు కాదని వాళ్ళది కాదని తెలిసిండు, ఇప్పుడు వాళ్ళది కాదని తెలిసింది చెప్పిల్లా అదేంది టోటల్ వైజ్ గా మీ ముందే మీ టీవీ వాళ్ళ ముందే ఇప్పుడు కాంటారావు టీవీ ముందే అన్ని పత్రికల విలేకరుల ముందే అద్దులు బాతిన తర్వాత నా భూమి అన్నట్టే కదా, వాళ్ళ భూమి అయితే అద్దులు వాళ్ళ పొజిషన్ లో పోతారు. అంటే పూర్తి హక్కులు పూర్తి వాతావరణం మీకు కల్పించలే అంతే కదా, అధికారులు సహకరించింది. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి ఇక్కడ. అంటే భూ తగాదాల మధ్యనటువంటి నేపథ్యంలో ఇరు వర్గాలు జరిగినటువంటి కొంత అంటే భూమి నాదంటే నాదనుకునేటువంటి క్రమంలో అధికారులు అంటే సర్వేయర్స్, రెవెన్యూ శాఖ, GWMC వాళ్ళు వచ్చి ఇక్కడ భూమిని ఈరోజు సర్వే చేసినటువంటి నేపథ్యంలో ఈ భూమి అంటే ఆయనకు హైకోర్టు ఆర్డర్ నుండి 2 ఆర్డర్లు ప్లస్ ఇంజెక్షన్ ఆర్డర్లు అన్ని అవకాశాలు లేకుంటే తనకు పూర్తి హక్కు ఉందనేటువంటి నివేదికను అధికారులు ఇక్కడ తేల్చినటువంటి సందర్భం. అయితే పూర్తి నివేదిక ఇప్పటికి రాకపోయినా కూడా ఓవరాల్గా ఈ భూమి గొర్రె రమేష్కు సంబంధించిందే అనేది మాత్రం అధికారులు తేల్చి చెప్పిపోయినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. కెమెరామెన్ సీదాతో మీ కిషన్.